హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 10 ఉన్నాయండి. చాలా అద్భుతమైన చిట్కాలండి. ఇవైతే ప్రతి ఒక్క మహిళలకైతే చాలా బాగా యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను చక్కగా చూసేయచ్చు అన్నట్టు. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ అన్నీ కూడా చూసేయండి. నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అవి కూడా చూసేయండి. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతాయి కదా, అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే మామూలుగా మనకు కోల్గేట్ పేస్ట్ ట్యూబ్ దగ్గర పడ్డ తర్వాత మనం ఎంత ప్రెస్ చేసినా రాదు. అంటే అప్పటికప్పుడు లేని పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఇంకొంచెం మిగిలే ఉంటుందండి, కాకపోతే మనం ఎంత ప్రెస్ చేసినా రాదన్నట్టు. అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏం చేయండి అంటే, ఒక పెన్ను తీసుకోండి. పెన్నుతోటి గట్టిగా ఇలా రబ్ చేసినట్టు చేయండి. ముందుకు ఇలా నెట్టారనుకోండి, లోపల మిగిలి ఉన్న పేస్ట్ అనేది ముందు భాగానికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా ఒక 2-3 సార్లు కనుక మనం గట్టిగా ప్రెస్ చేసి ఇలా ముందుకు నెట్టేస్తూ ఉంటే పేస్ట్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, క్యాప్ ఇలా మళ్ళీ వెనక్కి రాకుండా ఏంటంటే ఇలా మడత పెట్టేసేయండి. అయితే మళ్ళీ మనము ప్రెస్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే ఒక పెన్ను క్యాప్ ఉంటుంది చూడండి, దాన్ని ఇలా పెట్టేసేయండి గట్టిగా. ఇలా పెట్టేస్తే, నొక్కి పెట్టేస్తే ఏంటంటే ముందుకు వచ్చేస్తుంది పేస్ట్. ఇప్పుడు ఓపెన్ చూడండి ఎలా వచ్చేస్తుందో. మిగిలి ఉన్న పేస్ట్ కూడా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. అంటే మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయినప్పుడు, అప్పటికప్పుడు పేస్ట్ లేనప్పుడు ఏంటంటే ఉన్నదాన్ని మొత్తం బయటికి రప్పేయడానికి ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్లౌజులు అండి. బ్లౌజులు మనము కుట్టించేసిన తర్వాత ఈ సైడ్లకి ఏంటంటే మొత్తము పోగుల్లాగా వచ్చేసి మనకి వేసుకున్నాక కొంచెం దురదలాగా వస్తూ ఉంటుంది, కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే అలా పోగులు బయటికి రాకుండా మనకు, మీరు ఒకవేళ టైలరింగ్ చేస్తేనేమో మీరే కుట్టేయచ్చు, లేదంటే చేసే వాళ్ళకి మీరు మిషన్ కుట్టించిన కాడ, బ్లౌజ్ కుట్టించిన కాడ మీరు ఇలా చెప్పినా కూడా వాళ్ళు కుట్టి ఇస్తారండి. ఇప్పుడైతే అందరూ కుడుతున్నారు. నేను సేమ్ దారంతో అయితే కుట్టి చూపిస్తున్నాను. లేదు మీకు కరెక్ట్గా అది తెలియట్లేదంటే మళ్ళీ వేరే దారంతో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్ అండి. ఇలా కుట్టేస్తే ఏంటంటే మనకి బ్లౌజులు అనేవి పోగులు ఏర్పడకుండా, మనకి వేసుకున్నాక దురద ఇట్లా రాకుండా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. చూడండి, 4 వరుసలు అయితే దారం తీసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా ఇలా తీసేసి 4 దారంలోకి వెళ్ళి 2 దారాల మధ్య నుంచి మళ్ళీ ఇలా మలకలు తీయాలన్నట్టు. అలా తీస్తే ఏంటంటే ఆ పోగులు అనేటివి మనకి బయటికి రాకుండా పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూసండి, ఇగో చూడండి, ఇలా 2 భాగాలుగా విడదీయాలి. 4 పోగుల దారాన్ని ఇలా స్టిచ్ చేయాలి. పైనుంచి కుట్టేసేసి చూడండి, ఇలా మీకు అర్థమవుతుందా? చాలా ఈజీ అండి. మీకు ఒకవేళ కుట్టడం వస్తే మీ బ్లౌజులను మీరే కుట్టండి. ఇలా కుట్టిస్తే ఏంటంటే బయట అయితే 400 తీసుకుంటున్నారండి. మీ సైడ్ ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. చాలా కాస్ట్ ఎక్కువనే, కానీ శ్రమ చాలా ఎక్కువ కదండి. ఇది ఇలా స్టిచ్ చేయొచ్చు. అంటే మామూలుగా అయితే బోటిక్ వాళ్ళు అయితే వాళ్ళకి మిషన్ ఉంటాయి కాబట్టి మిషన్తోనే వేసేస్తారండి సైడ్ కుట్లు. కాకపోతే మనము నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళైతే ఇలా హ్యాండ్తో చేసేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఆ పోగులు అనేటివి బయటికి రాకుండా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా 2 సైడ్లు కుట్టేయాలి. హ్యాండ్స్కి కూడా కుట్టొచ్చండి. నేను మీకు చూపించడం కోసమనే, ఐడియా కోసం అనేసి నేను జస్ట్ ఇలా కుట్టి మీకు చూపిస్తాను. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇలా మనము హెమ్మింగ్ చేసినట్టేనండి. చాలా సింపుల్ వేలో మీరు కూడా ఇంట్లోనే ఇలా చేసుకోండి. బయట ఇస్తే డబ్బులు ఎక్కువైతాయంటే మీరే ఇలా కుట్టేసుకోండి. మనకు పని ఈజీ అవుతుంది కదా, డబ్బులు కూడా మిగులుతాయి కాబట్టి హ్యాపీ. వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే ఇలా కుట్టేశాను. నా బ్లౌజులు నేనే కుట్టుకుంటానండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు ఒక్కోసారి ఏంటంటే కీస్ అనేటివి మనం తీస్తూ ఉంటే మానంగా రాదండి. లాక్ తీయడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, అంటే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా. అలా లోపల ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే అది లూజు అవ్వాలంటే మనకు
చాలా రిస్క్ అవుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఏం చేయండి అంటే, ఈ కీని ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదండి, ఈ వాజ్లిన్లో అయితే ఇలా లోపలికని ఇలా ముంచేసేయండి. వాజ్లిన్ మొత్తము ఇలా కీకి అంటుకునేటట్టు చేశారనుకోండి, అది తడి తడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంతో ఇది ఆయిల్ లాగా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం కనుక ఇలా ట్రై చేస్తే ఈజీగా మనకు లాక్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా కీస్ కనుక గట్టిగా రాకుండా మనకు ఇబ్బంది పెట్టినాయి అనుకోండి, అప్పుడు ఏం చక్కగా ఇలా వాజ్లిన్లో కీని ముంచేసి ఇలా తీసేయండి, మీ పని సులభం అయిపోతుంది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేను ఆలుగడ్డలు ఉంటాయి చూడండి, ఒక 3 ఆలుగడ్డలను అయితే తీసుకుంటాను. పన్నీర్ ముక్కలండి, నేను ఇంట్లో తయారు చేసిందేనండి. ఏదైనా సరే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇలా పన్నీర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఒక 1/2 లీటర్ పాలకి ఇవే అయినాయి అన్నట్టు. ఓకే, ఇవి ఒక బౌల్లో తీసుకున్నాను. ఆలుగడ్డలను కూడా చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రెండిటికి యాడ్ చేస్తున్నాను. పసుపు, కారము, కొంచెం గరం మసాలా పౌడర్ అండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఏంటంటే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కింద మీద చేస్తే ఏంటంటే ముక్కలకు అన్నీ పట్టేస్తాయి అన్నట్టు, ఉప్పు కారాలు మసాలా మొత్తము. దీన్ని మనం ఏం చేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకోవాలి. దీంట్లో అయితే ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే, ఇందాక మనము కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మనకి చక్కగా వేగిపోతాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి పన్నీర్ ముక్కలు. వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. అదేవిధంగా ఆలుగడ్డలు కూడా మనము కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలని, వీటిని కూడా కొంచెం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోక వీటిని కూడా పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకున్నాను. ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఒక 4 జీడిపప్పు అండి, 2 టమాటాలు పెద్ద సైజు. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని అయితే మంచిగా మగ్గించాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. ఓకే, దీన్ని పేస్ట్ లాగా పట్టేసాను, పక్కన ఉంచేసాను. ఇప్పుడు ఇదే కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే వేస్తున్నాను. నేను నువ్వుల నూనె వాడుతున్నా అండి, మీ ఇష్టం ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇందులో గరం మసాలా దినుసులండి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా అవి అయితే వేసాను. ఒక 2 పచ్చిమిర్చీలు, అదేవిధంగా ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి అయితే వేసేసాను. ఇది కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాము. ఈ నురగ ఎందుకు వస్తుందంటే, అది వచ్చేసి నువ్వుల నూనె కాబట్టి అండి, పట్టించిన గానుగ నూనె. ఓకే, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో పసుపు, కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, అదేవిధంగా ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత మనం కలిపి ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ పేస్ట్ టమాటాది, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. 1-2 నిమిషాలండి, మూత పెట్టేసి మనము మగ్గిస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆలుగడ్డ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ రెండింటిని ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా క్యాప్ పెట్టేసి కొంచెం ఒక 2 నిమిషాలు మనము సిమ్లో పెట్టేసే ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే, నేను గ్రేవీకి సరిపోయేంత 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే, పైన ఆయిల్ తేలే వరకు మనమైతే ఉడికించాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా. అయితే ఎప్పుడైనా మీరు పన్నీరు ఆలు కాంబినేషన్లో చేశారా? చేయకపోతే ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం గరం మసాలా, కసూరి మేతి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మనం స్టవ్ కట్టేస్తే మన పన్నీర్ ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదైతే చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. టేస్టీ అయిన ఆలు పన్నీర్ రెసిపీ చూసారా, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వేస్ట్ అనేసి నేను చీరనైతే పక్కన ఉంచేసి కొన్ని సంవత్సరాలే అవుతుందండి. దీన్ని వేస్ట్గా పడేయడం ఎందుకని నేను ఈ చీరనైతే ఒక 3 వరుసలల్లో అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. శారీని ఒక 3 పీసులు అయితే సరిపోతుంది. పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. చీర ఎంత పొడుగు ఉంటే అంత పొడుగండి. ఓకే, ఇలా 3 భాగాలుగా అయితే నేను కట్ చేసుకుని ఇప్పుడు చీరకి అయితే ఇలా ముడేస్తున్నాను. ఒక భాగాన్ని ఇలా గట్టిగా ఈ చీర నుంచి ఇంకొక చీరకి అయితే ఇలా కట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి పొడుగ్గా రావాలి కదా, ఇది బ్యాలెన్స్గా ఉండడానికి అనేసి ఇలా కట్టేశాను. ఇప్పుడు మిగతా 2 పీసులు ఉన్నాయి కదండి, ఒకటి లెఫ్ట్కు ముడేసుకోవాలి ఇలా గట్టిగా, అదేవిధంగా ఇంకొక ముక్కను రైట్ సైడ్ అండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. మనము స్ట్రేట్గా కట్టిన ఒక ముక్కకి 2 సైడ్లు అయితే ఇలా 2 పీసులను కట్ చేసుకుని ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా లోపలికి మలకేసినట్టు ఇలా లాగుతూ పోవాలండి. రైట్ సైడ్ నుంచి కూడా సేమ్ అదే డైరెక్షన్లో లెఫ్ట్ రైట్ చాలా చక్కగా మనకి వచ్చేస్తుందండి. ఇంతకు నేను ఏం తయారు చేయబోతున్నానో మీకు తెలియదు కదా, నేను డోర్ మ్యాట్ అండి ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. చూసేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ ఇలానే లెఫ్ట్ రైట్ ఇలా పెట్టుకుంటూ పోతా అంటే మనకు చాలా అందమైన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది. అది ఏంటంటే మెత్తగా కూడా ఉంటుంది. చూసారా, నేనైతే ఇలా మొత్తం చీరనంతా 3 పీసుల్లాగా కట్ చేసేసి ఇలా ముడేసుకుంటూ వచ్చేసానండి. మనకి ఏ శ్రమ లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఇలా చివరికి వచ్చేసరికి ఇలా గట్టిగా నాటు వేసుకోవాలి విడిపోకుండా ఉండడానికి అనేసి. ఓకే, ఇప్పుడు మనం చూడండి మొత్తం ఇలా కట్టేశాను. చివరికి వచ్చేసరికి అయితే ఇప్పుడు దీన్ని అయితే ముడిని విప్పేద్దాము. చీరకి అయితే ముడి కట్టేసాను కదా, ఇప్పుడు చివరికి దీంతో గట్టిగా ఒక ముడేసేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా ఇలా అల్లేసాం కదా, అల్లినట్టు వచ్చేసింది కదా. ఇప్పుడు రౌండ్గా ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసిన తర్వాత సూది దారం తీసేసుకొని దీన్ని మొత్తం కుట్టేసేసామనుకోండి, పర్ఫెక్ట్గా మనకి డోర్ మ్యాట్ రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే సూది దారం తీసుకొని పెద్ద సూది తీసుకోవాలి. చిన్న సూది అంటే చాలా టైం పట్టుద్ది, బట్ పెద్దది అయ్యింది అనుకోండి, చూడండి ఎంత ఫాస్ట్గా మనము ఇలా తీసేయచ్చు అన్నట్టు. 4 వైపులా ఇలా కనుక కుట్టేశారనుకోండి గట్టిగా, అది విడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా కుట్టేశాను. డోర్ మ్యాట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఏమైనా వేస్ట్గా పడి ఉన్న చీరలనైతే ఇలా యూజ్ చేసుకొని డోర్ మ్యాట్ ఇంట్లోనే తయారు చేసేసుకోండి. చాలా అందమైన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పేపర్ టీ కప్స్ ఉంటాయి చూడండి, ఏవైతే చూడడానికి బాగుంటాయి, అదేవిధంగా ప్లాస్టిక్ గ్లాసులు మామూలు కూల్ డ్రింక్స్ తాగేటి ఉంటాయి చూడండి. ఈ రెండింటిని వాడుకొని మనం చక్కగా వంటగదిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తున్నా అంటే మామూలు చపాతీలు కాల్చే స్టాండ్ ఉంటుంది చూడండి, దానికి ఇలా ఈ 2 గ్లాసులని మనం బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి చూడండి, దాని సహాయంతో ఇలా పెట్టేసి మనం వంటగదిలో మనకు కనబడేటట్టు దీన్ని హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన సామాన్లు ఏంటంటే స్పూన్లు కానీ లేకపోతే పీలర్స్ కానీ ఏవైనా సరే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. మామూలుగా గ్లాసులు కూడా కనబడకుండా మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి చూడండి ఏం చక్కగా మనము ఇలా పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు స్పూన్లు కానీ పీలర్స్ కానీ ఇలా వాడుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా ఈ పేపర్ కప్స్ ఉంటాయి చూడండి, ఈ చిన్నవి మామూలు టీ తాగుతూ ఉంటారు కదా, ఇలాంటి కప్స్లల్లా దీన్ని కూడా ఇలా పెట్టేద్దాము. అదేవిధంగా పైన 2 కింద 2, ఇవి చిన్నవి కాబట్టి మనం 4 పెట్టుకోవచ్చు. చక్కగా ఈ పెన్ను క్యాప్స్ని అయితే ఇలా గట్టిగా బిగించేశారనుకోండి, ఇది ఆగిపోతుంది, గట్టిగా పట్టేసుకొని ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇలా పెట్టేశాను. పెట్టిన తర్వాత మనం దీన్ని మనకు కనబడేటట్టు ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన సామాన్లు అయితే దీంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. 4 కప్స్ అయితే పట్టాయి అన్నట్టు దీంట్లో అయితే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే హాల్లో కానీ లేకపోతే మనకి ఎక్కడైతే అవసరం అవుతాయో అక్కడ ఆ ప్లేస్లో అయితే దీన్ని పెట్టేద్దాం. ఓకే, ఇలా పెట్టేశానండి నేను. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనకి ట్యాబ్లెట్స్ కానీ
ఒక కప్లో ట్యాబ్లెట్స్ అండి. అదేవిధంగా సీజర్ చిన్న చిన్న సీజర్స్ ఉంటాయి చూడండి, సీజర్లు, అదేవిధంగా జండు బాంబులు కానీ కొంచెం మనకు అప్పుడప్పుడు అవసరమయ్యేటి చిన్న చిన్న ఫ్లక్కర్స్ ఉంటాయి చూడండి, పిల్లలకు అవసరమయ్యేటి వాళ్ళు వెతుకుతూ ఉంటారు కదా. ఇలా పెద్దవాళ్ళకి ట్యాబ్లెట్స్, జండు బాము, అదేవిధంగా పిల్లలకైతే సీజర్స్, ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. చూడడానికి బాగుంటుంది, మనకు అన్నీ ఒకటి దగ్గర దొరుకుతాయి అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం చీరకైతే కొంగులు కుడుతూ ఉంటారు కదండి, ఇది ఏంటంటే విడిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే పళ్ళు పాటు సైడ్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. పళ్ళు పాటు అనే కాదు, రెండు సైడ్ల మనం ఇలా లేయర్ లేయర్ లాగా బయటికి పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ భాగాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము జిగ్జాగ్ మిషన్ మీద కుట్టేటప్పుడు ఇలా డైరెక్ట్ ఇలా కుట్టేస్తూ ఉంటారు కదా, అలా కుట్టద్దండి. సైడ్ నుంచి ఇలా చూపిస్తున్నట్టుగా అలా మడత పెట్టుకుంటూ వస్తే ఏంటంటే దారం అనేది ఊడిపోదు అన్నట్టు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మిషన్ మీద ఎక్కిచ్చేస్తున్నాను. ఇలా ఫస్ట్ పై భాగం నుంచి కొంచెం అలా కట్టేసి మూల మీదకి రాగానే దాన్ని కూడా ఇలా లోపలికి తిప్పేసి మనము ఇలా పైకి లాగినట్టు చేసామనుకోండి, ఈజీగా మనకి పళ్ళు భాగం అనేది పర్ఫెక్ట్గా జిగ్జాగ్ మిషన్ మీద వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా కుట్టేస్తే ఏంటంటే మనకి దారం అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మిషన్ కుట్టే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్ని బియ్యపు గింజలను అయితే తీసుకుంటున్నాను. ఈ బియ్యపు గింజలను ఏం చేస్తున్నా అంటే ఒక క్లాత్లో అయితే తీసేసుకొని, ఈ పచ్చకర్పూరం ఉంటుంది చూడండి, పచ్చకర్పూరం అయితే ఒక చిన్న ముక్కను తీసేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 2-3 లవంగాలను అయితే ఇలా వేస్తున్నాను. పచ్చకర్పూరం ఏంటంటే మంచి వాసన వస్తుందండి, అది బియ్యంతో కలిస్తే ఇంకా మంచి వాసన, అంటే సూపర్ ఉంటుంది అన్నట్టు. మనం స్ప్రే కొట్టినట్టే ఉంటుంది, అంత బాగా స్మెల్ వస్తుంది అన్నట్టు. దీన్ని చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్తో చుట్టేసి గట్టిగా దీన్ని తీసుకెళ్ళి మనం బట్టలు పెట్టుకునే బీరువాళ్ళల్లో కానీ ర్యాక్స్లల్లో కానీ ఎక్కడైనా సరే పెట్టేశారనుకోండి, బట్టలు అనేది ముక్క వాసన రాకుండా, అదేవిధంగా పురుగు పట్టకుండా మనకి చాలా బాగా ఉంటుంది అన్నట్టు. ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు, ఏదో స్ప్రే కొట్టినంత బాగుంటుంది స్మెల్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇలా బీరువాలో అయితే బట్టల మధ్యలో అయితే ఇలా పెట్టేశాను, ట్రై చేసేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, ఈ వాటర్ బాటిల్స్ని అయితే మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, పడేయకుంటే ఈసారి ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసేయండి. పైన భాగం ఉంటుంది చూడండి, ఆ భాగంలో అయితే ఇలా కట్ చేసేసేయండి. ఆలోచనలే రావాలి కానీ అద్భుతాన్ని సృష్టించేస్తామండి. నిజంగా ఆడవాళ్ళకి ఐడియాలు భలే వచ్చేస్తూ ఉంటాయి కదా. అంటే నిజం చెప్తున్నాను, మనకు ఇవి చూస్తే సింపుల్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ వాడుకుంటే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. పైన చెస్ట్ ఇలా కట్ చేశాను నేను, మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా. ఇందులో పెన్నులు ఇలా పెట్టేసి పిల్లలు రాసుకునే ప్లేస్లో కనుక ఇలా హ్యాంగ్ చేసామనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు స్టేషనరీ ఐటమ్స్ అండి, పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఎరేజర్లు కానీ ఏవైనా సరే ఇలా పెట్టేసుకుని హ్యాంగ్ చేసేసారనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, మంది అందులో పెట్టేస్తారు కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మాందార చెట్టు అండి, ఇది మా ఇంట్లోదే. ఇది ఎంత చక్కగా ఉంది చూడండి, ఎర్ర మందార అయితే చాలా బాగా మొగ్గలు వచ్చేసాయి, పువ్వులు కూడా బాగా పూసాయి. ఈ ఎర్ర మందారను అయితే తీసేసుకుంటున్నాను. ఇది చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తాయి, కానీ దీని ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ మాందార పువ్వులను అయితే ఇలా తొడిమలు తీసేసి పువ్వులను అయితే ఇలా బౌల్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోగా ఏం చేద్దామంటే, మన కలబంద ఉంది చూడండి, కలబందని అయితే నేను ఇలా ఈ ముళ్ళులు ఉన్న భాగాన్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్లు కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మధ్యలోకి ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు 2 భాగాల్లాగా కట్ చేసి మధ్య నుంచి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు దీనిలోంచి రసం తీయాలంటే మనకి అది చాలా పెద్ద పని అండి. అయితే ఏం చేయండి అంటే, పీలర్ మీద జస్ట్ ఇలా గీరండి. ఇలా గీరితే ఏంటంటే లోపల ఉన్న జిగురు అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది, ఆ పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, జిగురు మాత్రమే దానికి అంటుకుంటూ ఉంటుంది. కాకపోతే మనము తీస్తూ ఉంటే, స్లోగా తీస్తూ ఉంటే మనకి ఏంటంటే మామూలు మిక్సీ పట్టడము అలాంటిది ఏం చేయకుండా జస్ట్ పీలర్ తోటి అయితే ఇలా నురగ వస్తూ ఉంటాయి కదా జిగురండి,
ఇలా మొత్తం ఇలా తీసేసి మనం పక్కన ఉంచుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఈ పని అయితే. నిజంగా పీలర్ మీద కలబందను పెట్టి చూడండి. ఇది తెలియక చాలా కష్టపడ్డాము. ఇప్పుడు ఈ మాందార పువ్వులనైతే బాగా మనము గట్టిగా ఇలా నలుపుతూ, అంటే మామూలుగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న జిగురు అనేది మొత్తం బయటకు వస్తూ ఉంటుంది అండి. నురగ వస్తూ ఉంటుంది. తర్వాత దీన్ని స్టెయినర్ సహాయంతో అయితే ఫిల్టర్ చేసుకోవాలి. మంచిగా వస్తుందండి దీనిలో నుంచి జిగురు అయితే. ఎంత బాగా పనిచేస్తుంది చూసారా అసలు. చూడండి ఇలా మొత్తం ఫిల్టర్ అయిపోయింది కదా, చూడండి ఎలా వస్తుందో. చక్కగా పనిచేస్తుందండి ఇదైతే. అన్నీ ఇంట్లో దొరికే ఐటమ్సే అండి, ఏవి బయట కొనే పనే లేదు. కానీ చాలా అద్భుతమైన పని చేస్తుంది అన్నట్టు. చాలా మంచి చిట్కా అండి, ట్రై చేసి చూడండి మీరైతే తప్పకుండా, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మాందార గుజ్జులో నుంచి ఇప్పుడు మనం ఇందాక తీసిన కలబంద గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జును కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. బాగా మొత్తం అది ఆ జిగురు అనేది లోపల కలిసిపోవాలన్నట్టు. అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ వాటర్ని జుట్టుకు అప్లై చేసి 1 గంట తర్వాత తలస్నానం చేశారనుకోండి, డ్రై హెయిర్ కానీ, అదేవిధంగా చుండ్రు సమస్య కానీ, లేకపోతే కొంచెం జుట్టు అనేది మొత్తం పొడిబారిపోయి గడ్డిలాగా అయిపోతుంది చూడండి, అలాంటి జుట్టు అయితే చాలా సిల్కీగా తయారవుతుంది, చాలా స్మూత్గా తయారవుతుంది. హెయిర్ అయితే చాలా చాలా షైనీగా తయారవుతుంది అన్నట్టు. జుట్టు ఊడడం కూడా తగ్గుతుందండి. చాలా మంచి రెమెడీ ఇదైతే. మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా సరే. మరి ఇది వచ్చేసి ఏంటంటే మనకు వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను గాజు సీసాలో పెట్టేసి జుట్టుకు పెట్టేసిన తర్వాత మిగిలిన భాగాన్ని అయితే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.